ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకా నీకెవ్వరూ కాంపిటీషన్ ఉండరే. నువ్వు అదృష్టవంతురాలివి. నిజమా నానమ్మా? అవును తల్లి. థ్యాంక్ యూ నానమ్మా. ఏమైందంటీ? ఎందుకు కంగారుగా కనబడుతున్నారు? అక్షయ్ నువ్వు కలిసి ఆటోలో రావాలి కదా. అది టైంకి ఆటో దగ్గర ఉండాలి కదా. కాసేపు వెయిట్ చేయొచ్చు కదా. పావు గంట వెయిట్ చేశాను, అయినా రాలేదు. అందుకే నేను బయలుదేరి వచ్చేసాను. హోంవర్క్ చేసుకుంటూ క్లాస్ రూమ్ లోనే ఉండిపోయిందేమో, చూడాలి కదా. హోంవర్క్ హోమ్ లో చేయాలి, క్లాస్ రూమ్ లో కాదు. అత్తయ్య నా కూతురికి ముక్కు పుడక అనౌన్స్ చేసిందనా? ఆ కోపమంతా చూపిస్తున్నా? అయినా అక్షయ్కు శౌర్య ఎప్పుడూ కాపలాగా ఉండాలా ఏంటి? అక్షయ్ ఇంకా రాలేదన్న బాధతో మాట్లాడుతుంది. ఎవరు అర్థం చేసుకోరేంటి? కంగారు పడకమ్మా, నేను స్కూల్కి ఫోన్ చేస్తానుండు. హలో, నేనమ్మా ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. ఏం లేదు, మా మనవరాలు అక్షయ ఇంకా ఇంటికి రాలేదు. క్లాస్ రూమ్లో ఏమైనా ఉండిపోయిందేమోనని కాల్ చేశాను. అవునా? సరేమ్మా. ఏమన్నారు? స్కూల్లో ఎవరు లేరంటమ్మా. మరి నా కూతురు ఏమైనట్టు? కావాల్సిన వాళ్లతో బయటికి వెళ్ళిందేమో. కావలసిన వాళ్ళంటే ఇంకెవరక్క? సత్యతోనే అయింటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలక్క. అన్ని పాపం వాళ్ళు విడమరిచి చెప్తారా ఏంటి? నోరు ముయ్యండి. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. ఒకసారి మన ఇంటికొచ్చి అక్షయ్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయబోయాడు కదా. ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి ఇంటికి డ్రాప్ చేయబోతున్నాడో ఏమో. మీరు కూడా వాళ్ళలా బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అత్తయ్య. నువ్వు హద్దులు దాటి మాట్లాడుకో. వాళ్ళు మాట్లాడిన మాటలకు మీరు వంత పాడుతున్నారు. తప్పనిపించట్లేదా మీకు? అనిపించడం లేదు. అమ్మా అవని, వీళ్లతో గొడవెందుకు? నీకేదైనా అనుమానం ఉంటే అక్షయ్ గురించి బయటికి వెళ్ళి వెతుకుదాంరా. ఒకవేళ బావ స్కూల్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకున్నాడేమో. కాసేపు చూద్దాం అన్నయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నీ కూతుర్ని పిక్ చేసుకుని ఉండడు. ఏదో జరిగి ఉంటుంది. అంబులెన్సులు ఖాళీగా లేవని ఏరియా హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. మరేం చేద్దాం? ఏదైనా హాస్పిటల్ చేర్పిద్దామంటే ఇటు నుంచి ఒక ఆటో కూడా రావడం లేదు. ఎవరైనా వస్తే బావుండు. ఎవరి పిల్లో ఏంటో బాగా రక్తం కారిపోతోంది. సమయానికి వైద్యం అందకపోతే చనిపోయేలా ఉంది. దగ్గరలో ఈ పాప చదివే స్కూల్ ఉన్నట్టుంది. కనీసం స్కూల్ వరకైనా సమాచారం అందిస్తే మంచిదిలా ఉంది. ఎవరితో కారు వస్తుంది, వాళ్ళని అడుగుదాం. వెళ్ళడుగు. సార్ ఆపండి, సార్ ఆపండి. ఏమైంది? తొందరగా రండి సార్. ఎవరో పాప ప్రమాదంలో ఉంది సార్. ప్రాణాపాయంలో ఉంది. ఏం జరిగిందో కూడా తెలీదు. అంబులెన్స్ రావడం లేదు. హాస్పిటల్ తీసుకెళ్దామంటే వెహికల్ లేదు. అక్షయ? మీకు తెలిసిన పాపనా సార్? అవును, నా ఫ్రెండ్ కూతురు. అక్షయ, అక్షయ లేమ్మా. మేమెంత లేపినా లేవడం లేదు సార్. అక్షయ, సమయానికి దేవుళ్ళ వచ్చాడు. పిల్ల బ్రతుకుతుందో లేదో. బావ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నయ్య. అయితే మనం వెళ్ళి స్కూల్ చుట్టుపక్కల వెతుకుదాం పదమ్మా. సరే.
శ్రీకర్ వచ్చేసాడు కదా, అక్షయ్ కూడా వచ్చుంటుంది. శ్రీకర్ ఒక్కడే వచ్చాడమ్మా, అక్షయ్ లేదేంటి? బావా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? బిజీగా ఉన్నాను. ఎందుకు అన్నిసార్లు చేసావు? ఏం కొంపలు మునిగిపోయాయని? అక్షయ స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు బావా. శౌర్య వదిలేసి వచ్చింది. స్కూల్కి ఫోన్ చేస్తే లేదు అని చెప్పారు. నీతో వస్తుంటుందని ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నాను. నాతో ఎందుకు వస్తుంది? నేనేం రోజు స్కూల్ నుంచి తీసుకురావడం లేదు కదా. శౌర్య వదిలేసిందని నా కూతురుని ఎందుకు ఆడిపోసుకుంటావు? ఆ అక్షయ్ ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఎవరికి తెలుసు? అయినా నీ కూతురి గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ కూతురు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పకుండానే వెళ్ళిందిగా. ఇందాక మనం అనుకున్నట్టు ఆ సత్యనే తీసుకెళ్ళుంటాడు. కార్లో ఎక్కించుకుని ఊరంతా ఊరేగిస్తూ ఉంటాడు. సత్య కదా అలవాటే కదా. నోరు ముయ్యండి. ఎందుకు పదే పదే సత్య పేరుని తీసుకొస్తారు? నా అనుమతి లేకుండా తనెందుకు తీసుకెళ్తాడు? ఇంకోసారి ఎవరైనా ఆ మాట అంటే నేను ఊరుకోను. మీరిద్దరూ బాగా క్లోజ్ కదా, అందుకే అలా అన్నాం. ఇందులో తప్పే ఉంది. రేయ్, మీరు సత్య ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు. వింటున్న నాకే ఇబ్బందిగా ఉందిరా. దయచేసి ఎవరు సత్య ప్రస్తావన తీసుకురాకండి. అసలు విషయం పక్కన పెట్టి పనికిరాని విషయాలు మాట్లాడడం మనోళ్ళకి అలవాటే కదా. నువ్వు అక్షయ అభిమానివైనంత మాత్రాన మా గురించి చులకనగా మాట్లాడడం ఏం బాలేదు లరికం. శ్రీకర్ అంకుల్, ఈ గొడవలు పక్కన పెట్టి మనం వెళ్ళి అక్షయ్ని వెతుకుదాం రండి. అవసరం లేదు. చిన్న విషయానికి ఎందుకింత హడావిడి చేస్తున్నారు? తిరిగి తిరిగి తనే వస్తుందిలే. ఏంటి బావా, చిన్న విషయమా? అవును కూతురు కనిపించకపోవడం చిన్న విషయమా? అవును. ఏమైంది బావా నీకు? ఎందుకు ఇలా మారిపోతున్నావు? నీకు ఏం అన్యాయం చేశానని నన్ను దూరం చేస్తున్నావు? అక్క టైర్డ్గా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? సరేరా.